హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సలాడ్ని మీ రొటీన్ లైఫ్లోకి చేర్చుకుంటే మీకు ఒబేసిటీ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టొచ్చండి. ముందుగా కుకుంబర్ కీరదోసని తీసుకొని దానికి ఉన్న పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా రా ఫుడ్స్ అనేవి మనం డైట్లో చేర్చుకుంటే కనుక మనకు శరీరంలో చాలా మేలు చేస్తాయండి. రోజుకి ఒక పూట మాత్రమే ఉడికిన ఫుడ్స్ తీసుకుని మిగతా 2 పూటలు కూడా ఇలా రా ఫుడ్స్ సలాడ్స్ తీసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది. క్యారెట్ని కూడా దానికి ఉన్న పీల్ తీసేసి ఇలాగా తురుముకోవాలి. క్యారెట్ తురుముని తీసుకున్నాక పక్కన పెట్టుకుని నేను చూపిస్తున్నాను చూడండి, వీటిని చియా సీడ్స్ అంటారు. ఇవి కనుక యూజ్ చేస్తే మీకు చాలా వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా మీరు చూస్తారు. ఇవి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటాయి. సబ్జా గింజలు కాదండి. 1 స్పూన్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా స్టిక్కీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సబ్జా గింజలు అయితే కాదు, చియా సీడ్స్ అంటారు. తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో చిన్న జాలి పెట్టుకుని 3 గుంట గరిటెలు పెరుగుని తీసుకోవాలి. వాటర్ అనేది ఎక్సెస్ చేసేయాలండి. ఈ పెరుగుని ఇందులోకి వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కీరదోస, తురుముకున్న క్యారెట్ను వేసుకుని అదేవిధంగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా వేసుకోవాలి. ఒకే రోజు ఎక్కువ నానబెట్టుకోవద్దండి. 1/2 టీ స్పూన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మొదటి రోజు 1/2 టీ స్పూన్, సెకండ్ రోజు అలా కొద్దిగా క్వాంటిటీస్ అనేది ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళండి. అన్నీ కూడా ఒకేసారి ఎక్కువ తింటే మీకు పడకపోవచ్చు. క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా సలాడ్ కనుక మీకు నచ్చిన వెజిటేబుల్స్తో కూడా ట్రై చేయొచ్చు. బీట్రూట్, టమాటర్, ఇంకా వాట్ ఎవర్ మీకు నచ్చిన సలాడ్స్ని కూడా చేసుకోవచ్చు. రోజుకి 1 పూట మాత్రమే ఉడికిన ఫుడ్ తీసుకుని మిగతా 2 పూటలు కూడా ఇలా రా ఫుడ్, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా సలాడ్స్ చేసుకొని తింటే మీకు 3 మంత్స్లో రిజల్ట్ అనేది దొరుకుతుందండి. దీంతో పాటుగా కొంచెం వాకింగ్, అదేవిధంగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.